ఓకే, చూడము ఈ విధంగా మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాం 1.25 బార్ ఈజ్ ఈక్వల్ టు డాషన్స్ అంటాము. సో దీన్ని మనం 1.25 బార్ని మనం పీ/క్యూ ఫామ్లో రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తామంటే గివెన్ వాల్యూ 1.25 బార్ అనడం. సో మనం యాక్చువల్గా మనం ఏంటి దీని యొక్క ప్రాసెస్ అయితే ఏం చేస్తాం 1.25 సో ఆ విధంగా వేసాక నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తాం బార్ తర్వాత మనకి ఇందులో ఏమో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ నెంబర్ని మనం ఇంటూ 100 వేసుకొని మరలా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకొని సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేసుకున్నాక మనం చేస్తాం. సో మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు అదేం లేట్ అవుతుంది కాబట్టి చూడండి దీన్ని ఏం చేస్తామంటే 1.25 బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 125 వేసేయండి అమ్మ. ఓకే, 125 వేసాక ఇప్పుడు ఇందులో బార్ లేని నెంబర్ ఏముందో ఆ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసాక నెక్స్ట్ డినామినేటర్లు ఏం చేస్తామంటే డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s వేయండి అమ్మ. చేస్తే 125 - 1 అంటే 124/99 దిస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మరొక సమ్ చూడండి ఇందులోనే ఫర్ ఎగ్జాంపుల్ 3.1257 ఈ విధంగా ఉందనుకోమ్మ. సో ఏం చేస్తాం దీన్ని రైట్ పీ/క్యూ ఫామ్ అంటాడు. రైట్ పీ/క్యూ ఫామ్. సో ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఇచ్చిన నెంబర్ అంతా వేసేయండి అమ్మ 31256 వేసేయండి. వేసాక నెక్స్ట్ ఏం చేస్తాం బార్ లేని నెంబర్ ఏ నెంబర్ ఉందో కంప్లీట్గా నెంబర్ అంతా కూడా వేయండి అమ్మ. అంటే 312 వేసేయండి బై డినామినేటర్లో ఏం చేస్తామంటే డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s వేయండి అమ్మ. నెక్స్ట్ ఏమో డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్కి అయితే బార్ లేదో అన్ని 0s వేయండి అమ్మ. సో ఇప్పుడు చూడండి సబ్ట్రాక్షన్ చేస్తే 6 - 2 అంటే 4, 5 - 1 అంటే 4, 2 - 3 అంటే మనం ఇందులో సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి 12 - 3 9. నెక్స్ట్ ఇక్కడ 0 అంటే 30 ఉంటుంది కాబట్టి 30/9900. ఓకే, వీటిని మనం ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ చేస్తే చేయండి లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ చూడండి 1.625 ఓన్లీ 5కి మాత్రం బాగుంది అనుకోమ్మా. సో దీన్ని ఏం చేస్తాం చూడండి 1625 మైనస్ బార్ లేని నెంబర్ అంతా కూడా సబ్ట్రాక్షన్ చేయండి 162 బై డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్లో మనకి ఒక నెంబర్కి మాత్రం బార్ ఉంది కాబట్టి ఒక 9 వేస్తాం. డెసిమల్ తర్వాత బార్ లేని నెంబర్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros వేస్తాం. సో సబ్ట్రాక్షన్ చేస్తే 5 - 2 అంటే 3 వేస్తాం. నెక్స్ట్ టీ అంటే 12 - 6 అంటే 6, ఇంకా 5 ఉంటుంది 5 - 1 అంటే 4, 1/900. ఓకే, థ్యాంక్ యూ.